Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు పోటెత్తిన జనం, అధికార పార్టీలో అంతర్మథనం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడ పర్యటించినప్పటికీ జనం విపరీతంగా వస్తున్నారు. అది వైసీపీ నేతల్లో హుషారుకు కారణమైంది. ఆయన పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి ఇప్పటికీ అనేక ప్రాంతాలలో పర్యటించారు. అనేక సమస్యల కోసం నేరుగా జనంలోకి వచ్చారు. అయితే జగన్ ఎప్పుడు జనంలోకి వచ్చినా అభిమానులను, కార్యకర్తలను కట్టడి చేయడం పోలీసులకు కూడా కష్టంగా మారింది. కానీ రానున్న కాలంలో జగన్ పర్యటనలు ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ఎన్నికలకు 3 ఏళ్ల ముందు జగన్ జనంలోకి వచ్చినప్పటికీ ఆయనకు వచ్చే జనాన్ని చూసి అధికార పార్టీలో కలవరం మొదలైందనే చెప్పాలి. దీంతో జగన్పై ఏదో విమర్శలు చేస్తామని అనుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులేంటో జగన్ పర్యటనలే చెబుతున్నాయి. విశాఖ పర్యటనకు జగన్ వచ్చారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి బోటు గల్లంతైన కుటుంబాలను పరామర్శించాలని ఆయన వచ్చారు. అయితే విశాఖ విమానాశ్రయం నుంచి అభిమానులు పోటెత్తడం చూస్తూ ఉంటే జగన్కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. ఎయిర్పోర్ట్ నుంచి జాలర్ల ఇంటికి చేరుకోవడానికి జగన్కు గంటల సమయం పట్టిందంటే చూడాలి. ఏ రేంజ్లో వచ్చారన్నది తెలిసిపోతుంది. ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు జన సమీకరణ చేశారని అని ఆరోపణలు చేయవచ్చు. కానీ నిజానికి జన సమీకరణ చేసినా అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతారు. కానీ జగన్ విమానం దిగి తిరిగి వెళ్ళిపోయేంత వరకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడం చూస్తే కొంత అధికార పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదిలా ఉండగా వైఎస్ జగన్ భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు ఆయన భీమవరం బయలుదేరి వచ్చారు. ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉండడం, రొయ్యల ఫీడ్ ధరలు పెరగడంతో పాటు వారి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గత కొంతకాలంగా ఆక్వా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలకు సంఘీభావం తెలిపేందుకు జగన్ భీమవరం వచ్చినప్పటికీ ఎప్పటిలాగానే జనం విరగబడి రావడంతో అధికార పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ను అపార అనుభవం ఉన్న చంద్రబాబు కూడా తేలిగ్గా తీసుకోరు. ఎందుకంటే జగన్ వద్ద బలం, బలగం ఆయనకు తెలుసు. పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. ఒంటరిగా పోటీ చేసి 40% ఓట్లను తెచ్చుకోవడం ఆషామాషి కాదని చంద్రబాబు గుర్తిస్తారు. కానీ గుర్తించని టీడీపీ నేతలు జగన్ను తేలిగ్గా తీసుకుంటే ఇబ్బందులు పడక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.